ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దిశా సమావేశం 18వ లోక్సభది మొట్టమొదటి దిశా సమావేశం చేయడం జరిగింది. ఇందులో వివిధ అంశాల మీద మనం రివ్యూ చేయడం జరిగింది. ప్రత్యేకంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పాఠశాలల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ప్రతి పాఠశాల, గవర్నమెంట్ పాఠశాలని అధోగతి పాలు చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ విద్యని మనం టేకప్ చేయడం జరిగింది. అందులో ఈ మధ్య పిఎం శ్రీ నిధులు ప్రత్యేకంగా అడిషనల్ క్లాస్ రూమ్స్కి, ప్లే గ్రౌండ్స్కి, టాయిలెట్స్కి, లెబార్టరీస్కి, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము 20 కోట్ల రూపాయలు 40 స్కూళ్ళు ఎంచుకొని మన జిల్లాలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని ప్రణాళిక ఏ రకంగా చేస్తున్నారు, ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అధికారులు. దానిపైన రివ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్, మన జిల్లాలో ఈ పెద్ద ఎత్తున ఆరోబీలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో అందులో ప్రత్యేకంగా అడవి మామిడిపల్లి అది ఒక క్వశ్చన్ మార్క్ లెక్క తయారైపోయింది జిల్లాకి. ఇది మీడియా మిత్రుల్ని కూడా నేను బాగా కవర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఇది అన్ని ఆరోబీలు ఎక్సెప్ట్ ఫర్ మాధవ్ నగర్ ఆరోబీ 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటే చేయడం జరుగుతుంది. మాధవ్ నగర్ ఒకటే 50-50. ఇందులో అడవి మామిడిపల్లిది అయితే చాలా అన్యాయంగా గత ప్రభుత్వం టోటల్ 18 కోట్ల డబ్బులు డైవర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రెషర్ పెడతా ఉంటే కొద్దిగా ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉన్నారు. కానీ చాలా మటుకు ఫండ్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ అయితే లేవు, కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, సుదర్శన్ రెడ్డి గారు సీనియరు, మన భూపతి రెడ్డి గారు ఆ రూరల్ ఎమ్మెల్యే, వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడు భూపతి రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ అది కూడా స్లోగానే నడుస్తున్నది. అది కూడా 6 నెలలు వెనక నడుస్తుంది పని. దయచేసి మీ సిఈ దగ్గర చాలా ఫైల్స్ స్లో అయిపోతూ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్లో. ఇవన్నీ కూడా మీరు దయచేసి ఫాలోఅప్ చేయండి. ఇప్పుడు జిల్లాకి మంత్రి లేడు, జిల్లా వ్యాప్తంగా పట్టించుకుంటాడంటే ఇన్ఛార్జ్ మంత్రి అంటే నామకే వాస్తే 6 నెలలకు ఒకసారి వస్తాడు ఆయన. కాబట్టి ఉన్న దాంట్లో 2 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పనికిమాల రాజకీయాలు బంద్ చేసి రిబ్బన్ కత్తర్ మావాడు మా పార్టీ మీద నిలబడ్డాడు, ఈ పార్టీ మీద నిలబడ్డాడు, ఎమ్మెల్యే వేరోడైనా మావాడైనా చేస్తాడు కత్తర్లు, ఇవన్నీ వేస్ట్ రాజకీయాలు బంద్ చేసి పెద్ద మనుషులు మీరు జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మంత్రి పదవి రాలేదని అడిగి కూర్చోకండి. మీరు మంత్రి అయినా కాకుండా మీకు ఇచ్చే మేము గౌరవం ఇస్తాం, అదే గౌరవం ఇస్తాం. మా పార్టీ తరఫున మిమ్మల్ని మంత్రి అనుకుంటాం. దయచేసి ఆర్మూరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మొత్తం పైసలు కేంద్రం ఇచ్చినా కూడా పనులు ముందరకు పోతలేవు. ఇంకోటి మంచి వార్త ఇస్తే సుదర్శన్ రెడ్డి గారికి, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా వాడేనే అని ఈ బోధనలో అయితే కొత్త ఆర్ఓబీ, ఆర్యూబీ 2 ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేసారో కొన్ని రోజుల క్రితం ఎలక్షన్ల ముందర, అవి మొత్తం రైల్వేసే పని చేసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ నేషనల్ హైవే అయితే స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అది నేషనల్ హైవే అనగానే అది కేంద్ర ప్రభుత్వం అనుకుంటారు. నిన్నే చేయాయి కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే స్టేట్ గవర్నమెంట్. వీళ్ళకి ఏం సంబంధం లేకుండా బోధనకి సంబంధించిన ఆర్ఓబీ, ఆర్యూబీలు మొత్తం సెంట్రల్ గవర్నమెంటే టేకప్ చేసింది. ఇక్కడ వాళ్ళకి సంబంధం లేదు, టైంకి స్టార్ట్ చేస్తారు, టైం ఖతం పట్టిస్తారు. ఇక్కడ ఈ ఆర్మూర్వి దయచేసి పట్టించుకోండి. మీ ప్రభుత్వంలో ఫండ్ రిలీజ్ చేయించండి. ఈ మన నిజామాబాద్ ఆర్మూర్ రోడ్లో మధ్యలో ఫారెస్ట్ వల్ల ఒక 2 బిట్లు, వివిధ అంశాల అంకాపూర్ నుంచి ఆర్మూర్ దాకా ఇంకా ఎక్స్పాన్షన్ కావాలి. ఇదైతే ఒక ఏదో పంచవర్ష ప్రణాళిక కాదు,
అంతరంగాలు సీరియల్ ఆ? అంతరంగాలు సీరియల్ అంటే ఎప్పటికి అయిపోదు అన్నట్లు అదేదో టీవీ సీరియల్ లెక్క నడుస్తున్నది ఇది నిజామాబాద్ ఆర్మూర్ది. ఫండ్ అంతా సెంటర్దే, ఇంప్లిమెంట్ కూడా చేయలేకపోతే ఎట్లనేయండి? మీ ప్రభుత్వం కూడా వచ్చే సంవత్సరం అయిపోయింది. ఒక 3 నెలలు 4 నెలలు టార్గెట్ పెట్టుకొని అందరం కలిసి పని చేసుకుందాము. ఏమయ్య రేవంత్ గారు మంత్రి పదవి ఇచ్చేసి సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చేయండి, పట్టించుకుంటాడు. లేదా అలిగి కూర్చుంటారు. రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము స్టేట్ గవర్నమెంట్ని, కేంద్ర ప్రభుత్వం నిధులు దేనికైతే అలాట్ చేసిండ్రో అది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దయచేసి డైవర్ట్ చేయకుండా ఆ పని మీదనే దాన్ని ఖర్చు పెట్టుండ్రి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.